బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో 15 చోట్ల ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. పిస్తా హౌస్, షాగ్ హౌస్, మెహఫిల్ ఈ 3 రెస్టారెంట్ల పైన ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. రెస్టారెంట్ల యజమానుల ఇళ్లు, ఆఫీసుల్లో కూడా సోదాలు చేస్తున్నారు. పిస్తా హౌస్ ఓనర్ ఇంట్లో మొత్తం 18 మంది అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం 30 వాహనాల్లో వెళ్లి ప్రముఖ హోటల్స్ పై ఐటీ దాడులు కొనసాగిస్తున్నారు. ఏకకాలంలో 15 చోట్ల ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. కీలక డాక్యుమెంట్స్ పరిశీలిస్తున్నారు అధికారులు. రాజేంద్రనగర్ సర్కిల్ డైరీ ఫార్మ్ గోల్డెన్ హైట్స్ కాలనీలో నివాసం ఉండే ప్రముఖ రెస్టారెంట్ యజమాని ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. మెహఫిల్ రెస్టారెంట్ కు నగరంలో 15 బ్రాంచెస్ ఉన్నాయి. అదనంగా యూఏఈలో కూడా బ్రాంచెస్ నిర్వహిస్తున్నారు. పిస్తా హౌస్ కు విదేశాల్లో ఉన్న బ్రాంచెస్ అన్ని కలిపి మొత్తం 44 రెస్టారెంట్స్ నడుస్తున్నాయి. షాగ్ హౌస్ రెస్టారెంట్ కు కూడా నగరంలో చాలా బ్రాంచెస్ నడుస్తున్నాయి. ఈ రైడ్స్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. జ్యోతి, హైదరాబాద్ లో 15 చోట్ల ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన రైడ్స్ లో ఎలాంటి విషయాలు బయట పెడుతున్నారు అధికారులు? రైట్ సంధ్య, గత 3 గంటలుగా కూడా హైదరాబాద్లో ఏదైతే ప్రముఖ బిర్యానీకి సంబంధించినటువంటి రెస్టారెంట్కి ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇల్లు, అంతేకాకుండా వాళ్ళ ప్రధాన కార్యాలయాల్లో ఐటీ అధికారులు ఈరోజు తెల్లవారుజామున 6 గంటల ప్రాంతం నుంచి కూడా వాళ్ళు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం రాజేంద్రనగర్లో ఉన్నటువంటి ఆ పిస్తా హౌస్ ఓనర్ అయినటువంటి ఇంటి దగ్గర ఉన్నాము. ఇక్కడ దాదాపు 18 మంది ఐటీ అధికారులు 4 వెహికల్లో వచ్చి ఇక్కడ సోదాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా షాగ్ హౌస్తో పాటు మెహఫిల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తూ ఉన్నారు. నగరంలో దాదాపు మెహఫిల్కి సంబంధించి కూడా ఒక 15 బ్రాంచ్లు ఉన్నాయి. పిస్తా హౌస్కి సంబంధించి విదేశాల్లో కలిపి దాదాపు 44 వరకు ఒక రెస్టారెంట్లు ఉన్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా గచ్చిబౌలి, ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లో కూడా షాగ్ హౌస్కి సంబంధించినటువంటి రెస్టారెంట్లు ఉన్నాయి. అయితే ఈ 3 రెస్టారెంట్లకు సంబంధించినటువంటి ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కార్యాలయాలు, వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి ఇంట్లో కూడా ప్రస్తుతం సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఐటీకి సంబంధించినటువంటి వాహనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా కూడా ఈ 3 బ్రాండ్లకు సంబంధించినటువంటి వాళ్ళ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కావచ్చు, అంతేకాకుండా వాళ్ళు ట్యాక్స్ చెల్లింపుల విషయంలో అంటే వస్తున్నటువంటి ఆదాయానికి సరైనటువంటి ట్యాక్స్ను చెల్లిస్తున్నారా లేదా రికార్డులో చూపించినటువంటి అంశాలకు సంబంధించి కూడా కొంత వ్యత్యాసం రావడంతో ఐటీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. వచ్చినటువంటి ఆదాయాన్ని అంతా కూడా ఎక్కడికైనా తరలించాలా, ఏమైనా అనుమానాస్పద ట్రాన్సాక్షన్లు ఉన్నాయన్న అంశానికి సంబంధించి కూడా ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఐటీ సోదాలు జరుగుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. మరొక వైపు ఏదైతే మొత్తం ఇక్కడ 4 టీమ్స్ ఉండగా ఆయా ప్రదేశాల్లో కూడా మొత్తం 30 వాహనాల్లో వెళ్ళినటువంటి ఐటీ అధికారులు 15 చోట్ల ఈ సోదాలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ప్రాథమికంగా కూడా వచ్చినటువంటి ఆదాయం, చెల్లించినటువంటి ట్యాక్స్, రికార్డ్స్లో ఉన్నటువంటి ఆదాయాలలో వ్యత్యాసాలు, వీటన్నిటికి సంబంధించి కూడా ఫోకస్ పెట్టినటువంటి ఐటీ అధికారులు మాత్రం ప్రధానంగా ఈ ప్రముఖ హోటల్, అది కూడా ఫేమస్గా ఉన్నటువంటి ఈ హోటల్స్ మీద ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కూడా ఐటీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికీ కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ని కూడా పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళు చెల్లించినటువంటి ఆ ఆదాయానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటినీ కూడా వాళ్ళ ముందుంచి వాళ్ళు చెల్లించినటువంటి ట్యాక్సుల అంశాలకు సంబంధించి కూడా వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు సాయంత్రం లేదంటే రేపటి వరకు కూడా ఈ ఐటీ సోదాలు కొనసాగేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్ జ్యోతి.